వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కనుక ఆ 3 కుర్చీలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, రెండో రోజు కూడా అంటే కుర్చీలు వేసుకొని మరి చర్చకు సిద్ధమని జూపల్లి చెప్తున్నాడు. ఎట్లా చూడొచ్చు? జూపల్లికి పని లేదు, మాకు చాలా పని ఉన్నది. మేము పిలిచినప్పుడు రాలేదని ఇప్పుడు పోయి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు పోయి ఆడ నిలబడితే ఆయనలాగా ఆవార పనులు మేము చేయమండి. మాకు చాలా పనులు ఉన్నాయి, మేము చాలా బిజీగా ఉన్నాం. ఆయనకు పని లేదు కాబట్టి ఆడ పోయి కూర్చున్నాడు. ఆయన పోయి సప్పుడు దాకా పోయి సెక్రటరీలో ఫైల్ సైన్ చేసుకోమని, లేకపోతే ఇంటికాడ పోయి బీరు తాగమని చెప్పు. కానీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, ఆయన నిద్ర లేచినప్పుడు సడన్గా ప్రెస్ క్లబ్ గుర్తుకొచ్చిపోతే చాలా పవిత్రమైన ప్రెస్ క్లబ్ అపవిత్రం చేయొద్దని నేను జూపల్లికి సలహా ఇస్తున్నాను. అంటే గురుకులాల్లో 2000 కోట్ల కుంభకోణం జరిగిందని మీరు ఆరోపించారు. కానీ ప్రస్తుత సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాత్రం అవేమీ జరగలేదని చెప్తున్నాడు. దళిత మంత్రిని అవమానించే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ప్రతిసారి దళిత కార్డు వాడితే లక్ష్మణ్ కుమార్ గారికి నేను చెప్పలేను. ప్రతిసారి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మేము? ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డల గురించి, ఆ బీసీ బిడ్డల గురించే మాట్లాడుతున్నాం కదా. మేము ఎవరికి న్యాయం చేయమని పోరాడుతున్నాం. ఆయన నిజంగా ఆయన దళిత అంటున్నాడు. మరి ఒక్క దళితున్న పారిశ్రామిక ఎందుకు తయారు చేయలేకపోయాడు? చేవెళ్ళలో ఏం చెప్పిండు మీరు? 30% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఈ లక్ష్మణ్ కుమార్ ఒక్కరిని కూడా చేయలేకపోయాడు పారిశ్రామికవేత్తను? దానికి ఆన్సర్ చెప్పండి ముందు అతను. అంటే త్వరలో ఆర్ఎస్ ప్రవీణ్ని విచారించాలని సీఎం మంత్రులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. చాలా సంతోషం. మేము ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు అని మీరు 1,00,000 మంది పోలీసు వచ్చి అరెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. అంటే మార్కెటింగ్ శాఖ నుంచి హౌసింగ్ ఫెడరేషన్కి ఎండీగా మీ సతీమణి లక్ష్మీబాయిని పెట్టారు. అంటే తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? అది చిల్లర చేతగాని వాళ్ళు చేసే గేమ్ అది. దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి. మా వైఫ్ ఏం పాపం చేసింది? దమ్ములోనే ఆ పని చేస్తాడు, చేతగాని కూడా చేస్తాడు. నికమ్మ గాలి చేస్తారు ఆ పని, నేను చేయను. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు గతంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేశారు, ఇప్పుడు ఏమో ఇది చేశారు. అంటే ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ని ప్రశ్నించే గొంతును నొక్కుతున్నట్టు ఏమైనా తెలుస్తుంది? 100% వాళ్ళ మనసులో ఉన్నది అదే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కథం చేయాలి, చంపేస్తే అడిగేటోడు ఓడుండడు అనే కదా. ఇలా రక్షణ అంతా తీసేస్తున్నారు, ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు. నేను అట్లా భయపడ్డాను కాదు. నేను చచ్చిపోయినా నా ఆత్మ వీళ్ళని వెంటాడుతూనే ఉంటారు. అంటే ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటారు. 100% ప్రశ్నిస్తూనే ఉంటా. తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూనే ఉంటాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గతంలో చూసుకున్నట్లయితే బుల్లెట్ వాహనం తీసేసి అయితేనేమి, ప్రస్తుతం అయితే కనుక అటువైపు ఆమె సతీమణి లక్ష్మీబాయిని ట్రాన్స్ఫర్ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పటికీ కూడా గురుకులాల్లో ఇప్పటి వరకు 2,000 కోట్ల కుంభకోణం జరిగి తీరిందని, ఇకపై కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని అయితే మాత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.